ఎవరు చెప్తారు? నారాయణ గారు చెప్తారా? చెప్తాను. స్టార్ట్ చేయనమ్మా. చెప్పనమ్మా. కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 బై కృష్ణమూర్తి అని చెప్పి డిసిప్లిన్ అని చెప్పండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 బై కృష్ణమూర్తి. ఈరోజు టాపిక్ డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ మీద లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషను జరిపిస్తారు. డేట్ చెప్పలేదు. చెప్పానమ్మా. డేట్ చెప్పండి. 11th June 2025. కామెంట్రీస్ లివింగ్ ఆన్ పార్ట్ 2 బై కృష్ణమూర్తి. ఈ టాపిక్ లో డిసిప్లిన్ అనేటువంటి టాపిక్ మీద మేడం గారు సత్సంగ భాషను జరిపిస్తారు. ఓకే. ఇవాళ అందరికీ నమస్కారం అండి. క్రమశిక్షణ, డిసిప్లిన్ అంటేను అది కృష్ణమూర్తి గారు ఇవాళ తీసుకున్న టాపిక్ అన్నమాట. అంటే కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2. మేము చాలా హెవీ ట్రాఫిక్ లోంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మేము ఇప్పుడు మెయిన్ రోడ్డుని తిరిగి ఒక బాగా కొంచెం మేడ ఉన్న ఒక వీధిలోకి వచ్చాం. కారును వదిలేసి పామ్ గ్రోవ్స్ లోకి, తోటల్లోకి వెళ్తున్న మార్గాన్ని నడుస్తున్నాం. అక్కడ ఆకుపచ్చగా పండిపోయినటువంటి ఆ వరి ఉంది. అది అంతా ఆకుపచ్చగా ఉంది. ఎంత సౌందర్యంగా ఉందో ఆ పొడుగైనటువంటి ఆ వంపు తిరిగిన ఆ రైస్ ఫీల్డ్ అన్నది. అక్కడ దానికి చుట్టూరా బార్డర్ లాగా పొడుగ్గా ఉన్న పామ్ ట్రీస్ ఉన్నాయి. ఇది ఒక చల్లటి సాయంత్రం. ఆ గాలి అన్నది చెట్ల నుంచి వాటి యొక్క హెవీగా ఉన్న ఆకులతోటి వస్తోంది. అనుకోకుండా ఆ వంపు చుట్టూరా అక్కడ ఒక, అంటే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా చూసారనమాట, అక్కడ ఒక చెరువు ఉంది. అది కూడా పొడుగ్గా, నేరోగా, లోతుగా, దానికి రెండు సైడ్స్ పాము చెట్లు ఉన్నాయి. అవి ఎలా అంటే వాటిలో ప్రవేశించలేనంత దగ్గరగా ఉన్నాయి. ఆ ఆ గాలి నీటితోటి ఆడుతోంది. అక్కడ ఏంటంటే ఆ ఒడ్డులో గుసగుసల్లాంటి సౌండ్ వస్తోంది. కొంతమంది అబ్బాయిలు ఏ దుస్తులు ధరించకుండా స్నానం చేస్తున్నారు. ఏమీ సిగ్గన్నది లేకుండా స్వేచ్ఛగా వాళ్ళ శరీరాలు మెరుస్తున్నాయి సౌందర్యవంతంగా. అవి కుదురుగా, సన్నంగా, వంగేటట్టు ఉన్నాయి. వాళ్ళు ఆ లేక్ మధ్య వరకు ఈదుకుని వెళ్తారు. అక్కడి నుంచి వెనక్కి వస్తారు, మళ్ళీ మొదలు పెడతారు. ఈ మార్గం అన్నది ఒక విలేజ్కి తీసుకెళ్తుంది. ఆ మార్గంకి వెనకాల ఫుల్ మూన్, అంటే సంపూర్ణ, అంటే పూర్తిగా చంద్రుడు ఉన్నాడు. ఆ చంద్రుడి వల్ల లోతైన నీడలు. అక్కడ అబ్బాయిలు వెళ్ళిపోయారు. ఆ చంద్రకాంతి అన్నది ఆ నీటి మీద పడుతోంది. ఆ పామ్ ట్రీస్ అన్నీ కూడా తెల్లటి స్తంభాల్లాగా ఆ షాడోగా ఉన్నటువంటి నీడలతో ఉన్న ఆ చీకట్లో కనిపిస్తున్నాయి. ఆయన చాలా దూరం నుంచి వచ్చాడు. ఆయన చాలా ఆతురతతో ఉన్నాడు, తన మనస్సును ఏ విధంగా అణచాలని.
ఆయన ఏమన్నాడంటే ఆయనకి ఈ ప్రపంచం నుంచి విత్డ్రా అయిపోయాడు. చాలా సింపుల్గా కొంతమంది చుట్టాలతో కలిసి జీవిస్తున్నాడు. ఆయన టైం అంతటినీ మనస్సుని జయించడానికే స్పెండ్ చేస్తున్నాడు. ఆయన ఒక రకమైనటువంటి క్రమశిక్షణని పాటిస్తున్నాడు కొన్ని సంవత్సరాలే. అయినప్పటికీ ఆయన మనస్సు ఒక్క నిమిషం కంట్రోల్లో లేదు. అంటే కొన్ని సంవత్సరాలు ఆయన క్రమశిక్షణ పాటిస్తున్నా ఆయన మనస్సు మాత్రం కంట్రోల్లో లేదు. అది ఎప్పుడు కూడా ఇటు అటు తిరగడానికి సిద్ధంగా ఉంటుంది. అంటే కొరడాతో కొట్టిన జంతువు ఎలా అయితే వెళ్ళడానికి సిద్ధంగా ఉంటుందో అలా ఉంటుంది. ఆయన ఎన్నో రోజులు తనంతట తానే భోజనం మానేసి పస్తులతో ఉన్నాడు. కానీ అతనికి సహాయం చెయ్యలేదు అలాగా. అంటే ఆయన ఎక్స్పెరిమెంట్ చేశాడు తన ఆహారంతో, మనస్సు నిశ్చలం అవుతుందని. అయినా ఏ సహాయం అందలేదుట. ఆయనకి ఏ శాంతి లేదు. ఆయన మనస్సు నిరంతరాయంగా ఎన్నో ఊహాత్మక చిత్రాలతో, గత దృశ్యాలతో, గతానికి చెందిన సెన్సేషన్స్ తో, సంఘటనలతో నిండి ఉంటుంది. లేకపోతే రేపు నేను ఎలా క్వైట్ గా ఉంటానని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ రేపన్నది ఎప్పుడు రాలే. ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఆయనకి అంటే పీడకలలాగా అవుతోంది. ప్రతి అరుదైన అకేషన్ లో మైండ్ ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఈ ప్రశాంతత ఒక జ్ఞాపకంగా గతానికి చెందినదిగా అవుతుంది. ఏదైతే మనం జయించామో తిరిగి తిరిగి జయించాల్సి ఉంటుంది. అణిచేయడం అన్నది ఒక రకమైనటువంటి అధిగమించడం, లేకపోతే దాని వంతు ఇంకోటి పెట్టడం, లేకపోతే నొక్కేయడం. నేను జయించాలన్న కోరిక సంఘర్షణకి దారితీస్తుంది. మనస్సుని కామ్ చేయాలంటే జయించాలని ఎందుకు కోరుకుంటున్నారు అని అడిగారు. నేను మతపరమైన విషయాల్లో నాకు ఎప్పుడూ ఉత్సాహం ఉంది. నేను ఎన్నో రకాలైన మతాల విషయాలు చదివాను. అవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే మనస్సు నిశ్చలం అవ్వాలి. నా జ్ఞాపకం ఉన్నంత వరకు నేను భగవంతుణ్ణి తెలుసుకోదలుచుకున్నాను. జగత్తులో నిశ్చలంగా అంటే నిరంతరాయంగా ఉన్న సౌందర్యాన్ని, ఆ వరి పొలాల యొక్క సౌందర్యం, మురికిగా ఉన్న విలేజ్ ని తెలుసుకోవాలనుకున్నాను. నాకు ఒక మంచి కెరీర్ ఉంది. నేను విదేశాలకు వెళ్ళాను, అన్ని రకాలు చూశాను. కానీ ఒక రోజు పొద్దున్నే నేను కేవలంగా నడుస్తూ ఉంటే ఆ స్టిల్నెస్ ని పొందాలని నేను నడుస్తున్నాను. నేను విన్నాను మీరేం చెప్తున్నారు నిన్ననో ఆ మధ్యనో, అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని కృష్ణమూర్తి గారితో ఆయన అన్నారంటే మీ ఉపన్యాసం మొన్న ఎప్పుడో విని నేను ఇక్కడికి వచ్చాను అని ఆయన అంటున్నారు. భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే మీరు మనస్సుని అణిచేద్దాం అనుకుంటున్నారు. ఈ ఇలాంటి కామ్నెస్ మనస్సు యొక్కది, ఇది భగవంతుడి యొక్క మార్గమా?
ఈ కామ్నెస్ ఏదైతే స్వర్గం యొక్క గేట్స్ ని ఓపెన్ చేస్తుందో, ఈ కామ్నెస్ అది స్వర్గం యొక్క గేట్ ని ఓపెన్ చేసే కాయినా, మీరు భగవంతుడికి సత్యానికి సంబంధించిన మార్గాన్ని కొనుక్కోవాలనుకుంటున్నారు, లేకపోతే మీరు ఏం పేరు పెట్టి నేను మీకు ఇష్టమైనది, మీరు సద్గుణంతో శాశ్వతత్వాన్ని కొనుక్కోగలరా? త్యాగంతో మిమ్మల్ని మీరు, మార్టిఫికేషన్ అంటే అదే ఏది, పస్తులుండి ఎండింప చేసుకుని భగవంతుడి యొక్క ఆ, మార్గాన్ని మీరు కొనుక్కోగలరా? మనం అనుకుంటాం అది కొన్ని పనులు చేస్తుందని. సద్గుణాన్ని ప్రాక్టీస్ చేయడం, పవిత్రతని అన్వేషించడం, జగత్తు నుంచి విత్డ్రావడం, మనం ఆ కొలతలేని దాన్ని కొలుద్దాం అనుకుంటున్నాం, వీటన్నిటితో కొలుద్దాం అనుకుంటాం. ఇది కేవలం ఒక బార్గైన్. అంటే ఏంటి? ఇది ఇస్తాను నాకేమి ఇస్తావన్న బార్గైనే గాని మీ సద్గుణం అనేది ఒక ఫలితం కోసం మార్గమే. కానీ క్రమశిక్షణ అవసరమే కదండి మనస్సుని అంతం చెయ్యాలంటే, లేకపోతే శాంతి ఉండదు కదా. నేను ఇప్పటికి డిసిప్లిన్ చేయలేకపోయాను. ఐ హావ్ జస్ట్ నాట్ డిసిప్లిన్. అంటే కావలసినంత డిసిప్లిన్ చేయలేదు. ఇదే నా తప్పు. డిసిప్లిన్ తప్పు కాదే అన్నాడు ఆయన. ఇది నా తప్పు కానీ డిసిప్లిన్ తప్పు కాదు. ఈ డిసిప్లిన్ అన్నది ఒక ఫలితానికి మార్గం. ఆ ఫలితం మనకి తెలియంది. సత్యం అన్నది తెలియంది. అది ఎప్పటికీ తెలిసేది అవదు. ఒకవేళ అది తెలిసింది అనుకోండి, అది సత్యమే కాదు. మీరు కొలవలేనటువంటి ఆ ఇమ్మెషరబుల్ ని కొలిచేరంటే అది అనంతమత్వం కానే కాదు కదా. మా మన కొలత అన్నది పదమే. ఈ పదం అన్నది సత్యం కాదు. క్రమశిక్షణ అన్నది మార్గమే. కానీ మార్గము అంతము ఈ రెండు వేరు వేరు, ఒకదానికొకటి సంబంధించని విషయాలు కావు. తప్పనిసరిగా ఆ అంతము మార్గాలు ఒకటే. అందుకని అంతానికి మార్గం అన్నది అదే అంతం. మీన్స్ భిన్నంగా గోల్ అన్నది లేదు. హింస అన్నది శాంతికి మార్గం అనుకోండి. అది వైలెన్స్ నిరంతరాయంగా ఉంచుతూనే, అంటే హింస ఉంటూనే ఉంటుంది అక్కడ. హింసతో శాంతిని పొందాలంటే అక్కడ హింస ఉంటూనే ఉంటుంది. అక్కడ మార్గాలే ముఖ్యం, ఫల్ ఎండ్ కాదు. ఈ అంతం అన్నది నిశ్చయించబడేది మార్గాలతోటే. ఎందుకంటే అది సెపరేట్ గా లేదు. మార్గము దాని అంతం లేదా దాని ఫలితము రెండు వేర్వేరుగా లేవు, భిన్నంగా లేవు. మీరు చెప్పేది నేను విని అవగాహన చేసుకుంటున్నాను. నాకు అర్థం కానప్పుడు నేను అడుగుతాను అన్నారు ఆయన. మీరు డిసిప్లిన్, క్రమశిక్షణ, కంట్రోల్ అన్నది శాంతిని పొందడానికి మార్గంగా వాడుతున్నారు. ఈ క్రమశిక్షణలో అనుకరణ ఉంది, ఒక పద్ధతిని అనుకరించడం ఉంది. మీరు మిమ్మల్ని మీరు ఇదవ్వాలని అదవ్వాలని కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇదంతా డిసిప్లిన్ కాదా? అది దాని స్వభావంలో హింసే కదా.
అంటే డిసిప్లిన్ హింసే కదా. అది మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, మిమ్మల్ని మీరు డిసిప్లిన్ లో పెట్టుకోవడం. ఆ సంతోషం అన్నది ఒక రకమైనటువంటి నిగ్రహం. అది ఇంకా సంఘర్షణను తెచ్చిపెడుతోంది కదా. ఈ డిసిప్లిన్ ప్రాక్టీస్ అన్నది మిమ్మల్ని మీరు రక్షించుకోవడం అన్ని పెంపొందించుకోవడమే కదా. ఏదైతే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వాడుతున్నారో దాన్ని ఎప్పుడూ అటాక్ అవుతూనే ఉంటుంది. ఈ డిసిప్లిన్ అన్నది వాట్ ఈజ్ అన్న యథార్థాన్ని అణిచేస్తోంది. ఏదో ఒకటి పొందడానికి, కోరుకున్న ఫలితం పొందడానికి. ఈ అణిచేయడం అది ప్రయత్నాన్ని పెంచుతోంది. అది భవిష్యత్తు సంఘర్షణని తెచ్చిపెడుతోంది. మీరు ఒక జబ్బుని అణిచేయడంలో జయప్రదంగా ఉండొచ్చు, కానీ అది మళ్ళీ వేరే రూపంతో కనబడుతూ ఉంటుంది. అది సమూలంగా తీసి పారేసే వరకు మళ్ళీ కనబడుతూనే ఉంటుంది అణిచేసిన ప్రతి జబ్బు. డిసిప్లిన్ అన్నది అణిచేయడమే, యథార్థాన్ని అధిగమించడం. ఈ క్రమశిక్షణ అన్నది ఒక రకమైనటువంటి హింస రూపమే. అందువలన తప్పుడు మార్గాలతో రైట్ ఫలితాన్ని పొందాలనుకుంటున్నాం. నిగ్రహంతో స్వేచ్ఛ ఎలా వస్తుందండి? సత్యం ఎలా వస్తుంది? ఈ స్వేచ్ఛ బిగినింగ్ లోనే ఉండాలి, అంతులో కాదు. గోల్ అన్నదే ఫస్ట్ స్టెప్, మార్గమే అంతం. ఈ ఫస్ట్ స్టెప్ అన్నది స్వేచ్ఛగా ఉండాలి, లాస్ట్ లో కాదు. డిసిప్లిన్ లో కంపల్షన్ ఉంది, సూక్ష్మతరంగా, బ్రూటల్ గా, బాహ్యంగా. తనకు తాను విధించుకున్నది. ఎక్కడైతే కంపల్షన్ ఉందో అక్కడ భయం ఉంటుంది. భయము, కంపల్షను ఒక ఫలితానికి మార్గాలుగా వాడుతున్నాం. ఆ ఫలితం ప్రేమ. భయంతో ఎక్కడైనా ప్రేమ వస్తుందా? ఏ లెవెల్లోని భయం లేనప్పుడు ఉండేదే ప్రేమ. కానీ ఏదో ఒక కంపల్షన్ లేకపోతే, ఏదో ఒక అనుకరణ లేకపోతే మనస్సు ఎలా పనిచేయగలదండి అని ఆయన అడిగే. అంటే ఏదో కంపల్షన్ ఉండకపోతే మనస్సు ఎలా పనిచేస్తుంది? మనస్సు యాక్టివిటీతే అడ్డు. దాన్ని అది అవగాహన చేసుకోకుండా. మీరు ఎప్పుడైనా ఇది గమనించారా? మనస్సు ఆలోచనగా పనిచేయనప్పుడే అవగాహన అన్నది ఉంటుంది. అవగాహన అన్నది ఆలోచన విధానం అంతం చేస్తేనే వస్తుంది. ఈ విరామ కాలంలో ఆలోచనల, రెండు ఆలోచనల విరామంలోనే అది ఉంటుంది. మీరేమంటున్నారంటే మనస్సు నిశ్చలం అవ్వాలి, అయినప్పటికీ అది ఫంక్షన్ చేయాలంటున్నారు. మనం సరళంగా ఉండాలంటే, మన యొక్క వాచ్ఫుల్నెస్ లో మనం సరళంగా ఉండాలంటే మనం అవగాహన చేసుకోవాలి. కానీ మన యొక్క ఎదుర్కోవడం అన్నది చాలా క్లిష్టతరంగా, అవగాహనని అడ్డేటట్టుగా ఉంటుంది. తప్పనిసరిగా మనకి డిసిప్లిన్ తో సంబంధం లేదు, కంట్రోల్తో సంబంధం లేదు, అణిచివేయడంతో, నిగ్రహంతో లేదు. ఆ విధానం
ఆలోచన అంతం చేయడం అదే ముఖ్యం. మనం ఎప్పుడైతే మనస్సు ఇటు అటు తిరుగుతోందని చెప్పడంలో మన అర్థం ఏమిటి? సింపుల్ గా ఆలోచన అన్నది నిరంతరాయంగా ఒక ఆకర్షణ నుంచి మరో ఆకర్షణకి అది బంధితమై ఉంటుంది. ఒక సంబంధం నుంచి మరొక దానికి అది అంటే దానికి నిశ్చలత లేని ఒక యాజిటేషన్ తో ఉంటుంది. ఆలోచన అంతం అవడం సంభవమేనా? అదే నా సమస్య. నేను ఆలోచనని అంతం చేయదలుచుకున్నాను. ఈ డిసిప్లిన్ అన్నది ఎంత నిరర్ధకము అన్నది నేను చూశాను, ఇప్పుడు చూడగలుగుతున్నాను. నేను నిజంగా చూస్తున్నాను ఏంటంటే అందులో ఉన్న అసత్యం, మూర్ఖత్వం. ఇంకా నేను అలాగా డిసిప్లిన్ తో అన్వేషించను. కానీ నా ఆలోచన ఎలాగ ఎండ్ చేయాలి? ఇప్పుడు మీరు ఏ ప్రిజుడిస్ లేకుండా వినండి, ఏ రకమైన ముగింపులు పెట్టకుండా వినండి. మీ సొంతంవి గాని ఇతరులవి గాని ఏవి పెట్టకుండా వినండి. అవగాహన చేసుకోవడానికి మీరు తిరస్కరించడానికో అంగీకరించడానికో కాదు, అవగాహన చేసుకోవడానికి వినండి. మీరు అడుగుతున్నారు, మీరు ఆలోచనను ఎలా అంతం చేయాలి? మీరు ఆలోచించే వ్యక్త, ఆలోచించేవాడు మీరా? మీరు ఆలోచనల కంటే వేరేగా ఉన్నారా? మీ ఆలోచనల కంటే మీరు ప్రత్యేకంగా ఉన్నారా? మీ ఆలోచనలే మీరు కాదా? ఆలోచన ఆలోచించేవాడిని తయారు చేస్తుంది. ఆ ఆలోచించేవాడిని చాలా హై లెవెల్లో కూర్చోబెడుతుంది. ఆయనకు ఒక పేరు ఇస్తుంది, తన నుంచి సెపరేట్ గా చూస్తుంది. అయినప్పటికీ ఆలోచించేవాడు ఆలోచన విధానంలోనే ఉన్నాడు. కేవలం ఆలోచనే ఉంది. ఈ ఆలోచన ఆలోచించేవాడిని సృష్టిస్తోంది. ఆలోచన అన్నది ఆలోచించేవాడికి రూపాన్ని ఇస్తోంది. ఆయన ఒక శాశ్వతమైగా సెపరేట్ గా ఉన్నవాడిగా. ఆలోచనకి అది అశాశ్వతం అని దానికి తెలుసు. ఆలోచనే అశాశ్వతం. కాన్స్టెంట్ గా ఉండేటటువంటి ఇలాంటి విధానంలో అది ఆలోచించే వాడిని తయారు చేస్తోంది. శాశ్వతమైన వ్యక్తిగా, తనకంటే వేరేగా, తన్ని పోలకుండా, తనకంటే భిన్నంగా ఆలోచించేవాడు వేరేగా ఉన్నాడని తయారు చేస్తోంది ఆలోచన. అప్పుడు ఆలోచించేవాడు ఆలోచన మీద ఆపరేట్ చేస్తాడు. ఆలోచించేవాడు అంటాడు ఈ ఆలోచనను అంతం చెయ్యాలని. కానీ ఇక్కడ ఆలోచన విధానమే ఇదంతా. ఆలోచించేవాడన్నవాడు వేరేగా, ఆలోచన కంటే భిన్నంగా లేడు. ఈ సత్యాన్ని అనుభవించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇది కొన్ని ఫ్రేజెస్ ని రిపీట్ చేయడం లాంటిది కాదు. ఆలోచనలే ఉన్నాయి, ఆలోచించేవాడు లేడు. ఆ ఆలోచించే ఆలోచనలని ఆలోచించేవాడు అసలు లేడు. ఆలోచనే తయారు చేస్తోంది ఆలోచించేవాడిని. అయితే ఈ ఆలోచన సహజంగా ఎలా వస్తోందండి? నీ యొక్క అవగాహనతో, కాంటాక్ట్ తో, సెన్సేషన్ వల్ల, అలాగే కోరిక వల్ల ఈ ఆలోచన వస్తోంది.
అలాగే ఐడెంటిఫికేషన్, నేను శరీరాన్ని మనస్సుని ఇలాంటి ఐడెంటిఫికేషన్ వల్ల నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు మొదలైనవన్నీ ఆలోచనని తెచ్చిపెడుతున్నాయి. అది చాలా సులువైన విషయమే. మన సమస్య ఏంటంటే ఈ ఆలోచన ఎలా అంతమవుతుంది. ఏ రకమైన కంపల్షన్ అయినా తెలిసి గాని తెలియక గాని అది సంపూర్ణంగా నిరర్ధకమే. ఎందుకంటే అందులో కంట్రోల్ చేసేవాడు ఉంటున్నాడు, డిసిప్లిన్ చేసేవాడు ఉంటాడు. అలాంటి ఆ ఎంటిటీ అన్నది మనం చూసినట్టుగా అసలు లేనే లేదు. అంటే ఆలోచించేవాడు లేడు, డిసిప్లిన్ చేసేవాడు కూడా లేడు. డిసిప్లిన్ అన్నది ఖండించే విధానం, పోల్చే విధానం, జస్టిఫై చేస్తుంది. క్లియర్ గా చూస్తే అసలు వేరేగా ఆలోచించేవాడే లేడు. జాగ్రత్తగా చూస్తే ఆలోచించేవాడు లేడు. అంటే వేరేగా ఆలోచన కంటే భిన్నంగా ఆలోచించేవాడు లేడు. ఎవరైతే డిసిప్లిన్ చేస్తున్నారో ఆలోచనలే అవన్నీ, ఆలోచన విధానమే అలా చేస్తోంది. అంటే ఆలోచనే ఇగో నువ్వు ఆలోచించేవాడివని చూపిస్తోంది మనకి. ఈ